వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్న రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నేరాల అదుపునకు ప్రత్యేక దృష్టి సారించాలి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. రామోజీ నాయక్ తండాలో రెపరెపలాడిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా. రైతులకు ఉపయోగపడే వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా రైతులకు అందజేస్తుందన్న వ్యవసాయ శాఖ అధికారులు. పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపిన లయన్స్ క్లబ్ సభ్యులు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా ట్రినిటీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు. ఏఆర్ఐ హాస్పిటల్ ను ప్రారంభించిన ఏఐసిసి సభ్యులు సాకోతం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి. సత్య న్యూస్ ఛానల్ క్యాలెండర్ ని ఆవిష్కరించిన ఆలయ కమిటీ చైర్మన్. ఆధునిక సౌకర్యాలతో స్పర్శ్ పిల్లల హాస్పిటల్ ప్రారంభించిన డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్. సాలార్జంగ్ 197వ జయంతి వేడుకలు అభ్యుదయ పాలనకు నేటికి ఆదర్శం. యాదగిరిగుట్టలో ఘనంగా శ్రీ భక్త మార్కండేయ స్వామి వారి జయంతి ఉత్సవాలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలన్నింటినీ సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో బుధవారం నల్గొండ జిల్లా టీఎన్జీఓ యూనియన్ 2026 సంవత్సరం నూతన డైరీ క్యాలెండర్ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలన్నింటినీ సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో బుధవారం నల్గొండ జిల్లా టీఎన్జీఓ యూనియన్ 2026 సంవత్సరం నూతన డైరీ క్యాలెండర్ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఉద్యోగుల సమస్యలు, ఈఎస్హెచ్ పెండింగ్ బిల్లులు, డిఏ విడుదల పరిష్కారం కొరకు సీఎంతో మాట్లాడి పరిష్కరిస్తానని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల వేతనాలు చెల్లిస్తున్నామని అన్నారు. ఉద్యోగులు బాధ్యతగా పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు నాగిళ్ల మురళి, కార్యదర్శి జి శేఖర్ రెడ్డి, ఎన్డీసీఎంఎస్ మాజీ చైర్మన్ బోల్లా వెంకటరెడ్డి, టీఎన్జీఓస్ సెంట్రల్ యూనియన్ ఉపాధ్యక్షుడు సిహెచ్ నరసింహాచారి, విజయ్, టీఎన్జీఓస్ మాజీ అధ్యక్షుడు ఏడుదొడ్ల వెంకట్రామిరెడ్డి, కోశాధికారి జయరాజు, అసోసియేట్ అధ్యక్షులు డిఐ రాజు, దశరథ ప్రదీప్, లక్ష్మయ్య, లింగయ్య, నారాయణస్వామి, రానాదేవ్, మధుసూదనాచారి, సైదులు నాయక్, భాస్కర్, అజీముద్దీన్, జానీపాషా, రమ్య, సుధా, రమాదేవి, కరుణ, శ్రీలక్ష్మి, సునీత, సుమలత, సంధ్య, రాము, వెంకటరెడ్డి, వెంకటరమణ, సురేందర్, భిక్షం, శ్రీనివాస్, నందు, యశ్వంత్, రంజిత్, రాజశేఖర్ రెడ్డి, కిరణ్, దుర్గయ్య, నిఖిల్, యాదగిరి, సత్యనారాయణ, నాగరాజు, సుమన్, శంకర్ రెడ్డి, బాలకృష్ణ, నజీర్, ప్రవీణ్, సందీప్, 4వ తరగతి ఉద్యోగుల అధ్యక్షులు భిక్షం, మణి, కృష్ణ, రాజమల్లు పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలో నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని సమర్థవంతంగా నియంత్రించేందుకు మరింత కఠిన చర్యలు చేపట్టాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులు, సిబ్బందితో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో జిల్లాలో నేర నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, పెండింగ్లో ఉన్న కేసుల స్థితి, కేసుల విచారణలో అధికారుల చొరవ, నేరస్తులకు కోర్టుల ద్వారా శిక్షలు పడేలా చేపడుతున్న ముందస్తు చర్యలపై జిల్లా ఎస్పీ సమీక్ష నిర్వహించారు. నల్గొండ జిల్లాలో నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని సమర్థవంతంగా నియంత్రించేందుకు మరింత కఠిన చర్యలు చేపట్టాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులు, సిబ్బందితో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో జిల్లాలో నేర నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, పెండింగ్లో ఉన్న కేసుల స్థితి, కేసుల విచారణలో అధికారుల చొరవ, నేరస్తులకు కోర్టుల ద్వారా శిక్షలు పడేలా చేపడుతున్న ముందస్తు చర్యలపై జిల్లా ఎస్పీ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా నల్గొండ జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా పోలీస్ శాఖ పారదర్శకంగా బాధ్యతాయుతంగా సేవలు అందిస్తూ ప్రజల విశ్వాసం పొందేలా పనిచేయాలని సూచించారు. పెరుగుతున్న వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వాటి నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటూ శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండకూడదన్నారు. నిఘా వ్యవస్థలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటును మరింత ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. అలాగే బాధితుల గౌరవం, హక్కులను కాపాడుతూ వృత్తిపరమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఏదైనా నేరం జరిగిన వెంటనే బాధితులు ఫోన్ ద్వారా లేదా మౌఖికంగా సమాచారం అందిస్తే మహిళలు, చిన్నారులు తదితర బాధితులు ఇకపై పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే వారి ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధానాన్ని పోలీస్ శాఖ అమలులోకి తీసుకొచ్చిందని నల్గొండ జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఎస్బీ డిఎస్పీ మల్లారెడ్డి, నల్గొండ డిఎస్పీ శివరాంరెడ్డి, మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు, దేవరకొండ డిఎస్పీ శ్రీనివాసరావు, డీసీఆర్బీ డిఎస్పీ రవి, సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం రామోజీ నాయక్ తండాలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీఆర్పీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విచ్చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ యువకుడి చేతుల మీదుగా టీఆర్పీ జెండాను ఆవిష్కరించి యువతే ఈ ఉద్యమానికి బలం, భవిష్యత్ నాయకత్వం యువత చేతుల్లోనే ఉండాలి అని స్పష్టమైన సందేశాన్ని మల్లన్న ఇచ్చారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం రామోజీ నాయక్ తండాలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీఆర్పీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విచ్చేసి మాట్లాడారు. కార్యక్రమాన్ని గ్రామ యువకుడి చేతుల మీదుగా టీఆర్పీ జెండాను ఆవిష్కరించి యువతే ఈ ఉద్యమానికి బలం, భవిష్యత్తు నాయకత్వం యువత చేతుల్లోనే ఉండాలి అనే స్పష్టమైన సందేశాన్ని మల్లన్న ఇచ్చారు. తండల అభివృద్ధి జరగాలన్నా సోదరులైన బీసీ వర్గాలకు రాజకీయ అధికారంతో పాటు గ్రామ యువతకు ఉద్యోగ, రాజకీయ అవకాశాలు రావాలంటే పేదల పక్షాన నిలబడే నిజాయితీ గల తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి రావాలని తీన్మార్ మల్లన్న తెలిపారు. ప్రజల రాజకీయాల్ని నడిపే రోజులు రావాలని, రాజ్యాధికారం కొద్ది మందికే కాదు గ్రామాల నుంచి ప్రజల చేతుల్లోకి రావాలన్నదే టీఆర్పీ ఆశయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం గ్రామ ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపి టీఆర్పీ ఉద్యమానికి మరింత బలాన్ని ఇచ్చిందని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నారాయణపురం మండలంలో వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్న రైతులకు మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపయోగపడే వ్యవసాయ యంత్రాలను, పనిముట్లను సబ్సిడీపై అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నారాయణపురం మండలంలో వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్న రైతులకు మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపయోగపడే వ్యవసాయ యంత్రాలను, పనిముట్లను సబ్సిడీపై అందజేశారు. మారుతున్న కాలంలో కూలీలు దొరకక అనేక ఇబ్బందులు పడుతున్న రైతన్న ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై యంత్రాలు అందజేస్తుందని, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు సబ్సిడీపై మరిన్ని యంత్రాలను అందించే ఆలోచనలో ఉందని అగ్రికల్చర్ యాదాద్రి భువనగిరి జిల్లా ఏడీ వెంకటేశ్వర్లు తెలిపారు. నువ్వు దీంట్లో నేను తీస్తున్నాను, నువ్వు చూసినావా? అది నేను చూపిస్తాను. ఓకే మేడం ఉండండి, సార్ ఉండండి సార్.
గాలంక యాదే సార్ ఇటు సైడ్ రండి. ఓకే సార్ ఇటు సైడ్ చూడాలి సార్. మళ్ళీ ఒకసారి అందరం కలిసి ఫోటో దిగుదాం. సార్ ఇటు సైడ్ చూడాలి. చూడండి సార్ ఇటు సైడ్ రండి సార్. సార్ ఇటు సైడ్ చూడాలి. శివరాల సర్పంచ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది. సార్ సార్ వీడియో తీసుకుంటాం. బాబు పట్టుకో. ఓకే ఓకే విషయంతో వాంగనే నువ్వు ఒక నిమిషం. ఒక్క నిమిషం అన్న. మన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి చౌటుప్పల్ నారాయణపూర్ మండలాలకు సంబంధించి SMAM కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకానిజేషన్ ద్వారా 40 నుంచి 50% సబ్సిడీ వరకు వ్యవసాయ యంత్ర పరికరాలను అందించడం జరుగుతుంది. ఈ రెండు మండలాల్లో కలిపి మనకి చౌటుప్పల్ మండలంలో 8,50,000, అదేవిధంగా నారాయణపూర్ మండలంలో ఒక 4,50,000 రూపాయలు సంబంధించి సబ్సిడీ ద్వారా ఈ వ్యవసాయ పరికరాలని 26 మంది రైతులకి ఈరోజు అందించడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మనం మండల కమిటీల ద్వారా మనం ఎంపిక చేసి ఈ రైతుల్ని సరైన రైతులను ఎంపిక చేసి వారికి ఈరోజు మన గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్ గారి ద్వారా అదే వైస్ చైర్మన్ గారి ద్వారా మన వ్యవసాయ అధికారులందరం కలిసి ఈరోజు సబ్సిడీ పరికరాలు అందించడం జరుగుతుంది. దీనివలన ఈరోజు వ్యవసాయ యాంత్రీకరణ బాగా పెరగడం వలన ఏదైతే లేబర్ సమస్య ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్నారో దాన్ని మనం అధిగమించవచ్చు. అదేవిధంగా కాస్ట్ కూడా మనకి అగ్రికల్చర్ ప్రొడక్షన్ కాస్ట్ ఏదైతే ఉందో అది కూడా మనకి తగ్గి రైతుకి లాభదాయకంగా వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇంకా ముందుకు కొనసాగించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా ముందు బాగా సబ్సిడీలో ఈ పరికరాలను అందించినట్టయితే అదేవిధంగా టార్పులిన్స్ కానీ చిన్న పరికరాలైనటువంటి కల్టివేటర్స్ కానీ కేజీవీస్ కానీ ఈరోజు వచ్చినటువంటి షెడర్స్ కానీ అదేవిధంగా మల్చర్స్ కానీ అన్నిటి కూడా రేపు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందించే అవకాశం ఉంది. రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. పుట్టినరోజు వేడుకలు ఆర్భాటంగా నిర్వహించకుండా పేద ప్రజలకు సేవలు అందించడం అభినందనీయమని లయన్స్ క్లబ్ అధ్యక్షులు మిర్యాల సుధాకర్, రీజియన్ చైర్మన్ కొండా సంతోష్ అన్నారు. బుధవారం ఎన్ఆర్ఐ దేవిశెట్టి శ్రీకాంత్ స్వప్నల కుమారుడు దేవిశెట్టి ఆజిత్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాణిజ్య భవన్ సెంటర్లో పేద ప్రజలకు అల్పాహారం పంపిణీ చేశారు. పుట్టినరోజు వేడుకలు ఆర్భాటంగా నిర్వహించకుండా పేద ప్రజలకు సేవలు అందించడం అభినందనీయమని లయన్స్ క్లబ్ అధ్యక్షులు మిర్యాల సుధాకర్, రీజియన్ చైర్మన్ కొండా సంతోష్ అన్నారు. బుధవారం ఎన్ఆర్ఐ దేవిశెట్టి శ్రీకాంత్ స్వప్నల కుమారుడు దేవిశెట్టి ఆజిత్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాణిజ్య భవన్ సెంటర్లో పేద ప్రజలకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు, పెళ్లి రోజు సందర్భంగా పేద ప్రజలకు సేవలు అందించాలని తెలిపారు. గత 147 రోజులుగా లయన్స్ క్లబ్ సూర్యాపేట ఆధ్వర్యంలో పేద ప్రజలకు అల్పాహారం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. దేవిశెట్టి ఆజిత్ పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజలకు అల్పాహారం పంపిణీతో పాటు ప్రభుత్వ బాలికల పాఠశాలలో కుర్చీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ కొండాపల్లి లక్ష్మారెడ్డి, గుడిపోటి వెంకటేశ్వరరావు, లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గుండా లక్ష్మయ్య, కోశాధికారి పాషం అనంతరాములు, లయన్స్ క్లబ్ సభ్యులు మిర్యాల రామమూర్తి, మిర్యాల వెంకటేశ్వర్లు, దేవిశెట్టి రవీందర్ రెడ్డి, సుధాకర్ రావు, పూర్ణ శశికాంత్, బెలిదె అంజయ్య, త్రివేణి హరి పాఠశాల హెడ్ మాస్టర్ నాగరాణి తదితరులు పాల్గొన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా ట్రినిటీ విద్యా సంస్థలు 7 నుండి 10వ తరగతి బాలబాలికలకు జయశ్రీ వేడుకల మందిరంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అయిన ప్రణీత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, చౌటుపల్ సిఐ మన్మథరావుని పిలిపించి విద్యార్థులకు 18 సంవత్సరాల తర్వాత లైసెన్స్ పొంది మాత్రమే వాహనం నడపాలని, అప్పటి వరకు వాహనం నడపరాదని తెలియజేశారు.
జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా ట్రినిటీ విద్యా సంస్థలు 7 నుండి 10వ తరగతి బాలబాలికలకు జయశ్రీ వేడుకల మందిరంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అయిన ప్రణీత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, చౌటుపల్ సిఐ మన్మథరావును పిలిపించి విద్యార్థులకు 18 సంవత్సరాల తర్వాత లైసెన్స్ పొంది మాత్రమే వాహనం నడపాలని, అప్పటి వరకు వాహనం నడపరాదని తెలియజేశారు. మైనర్గా ఉన్నప్పుడు వాహనం నడిపిన ఎడల వాహన యజమానికి, తల్లిదండ్రులకు జరిమానాలతో పాటు 2 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించవలసి వస్తుంది. కావున మన తల్లిదండ్రులపైన ప్రేమతో అయినా వాహనం నడపరాదని సెక్షన్లతో సహా వివరించారు. సిఐ మన్మథరావు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా 30 సంవత్సరాల లోపు వారితోనే జరుగుతున్నాయని, కావున విద్యార్థులు అందరూ తల్లిదండ్రులు వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని కోరారు. బండిని ఓవర్టేక్ జాగ్రత్తగా చేయాలని, రోడ్డు యొక్క సూచికలో చూపించిన స్పీడ్ నియంత్రణలో ఉండాలని, ఫ్యామిలీతో కలిసి వేడుకలకు వెళ్ళినప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ నివారించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అతిథిగా గాంధీ గ్లోబల్ ట్రస్ట్ ఫ్యామిలీ చౌటుపల్ మండల అధ్యక్షురాలు వెండెడ్డి సంధ్య మాట్లాడుతూ, మనమందరం కలిసి వాహన ప్రమాద రహిత మండలంగా తీర్చిదిద్దామని, దానికి కావాల్సిన కార్యాచరణ ట్రినిటీ విద్యా సంస్థలే పోలీస్, మోటార్ వెహికల్ సిబ్బంది వారితో కలిసి ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రినిటీ విద్యా సంస్థల డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జని మంజుల, ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ కేవీబీ కృష్ణారావు, సమన్వయకర్తలు మాలిక్, శివరాణి, శ్రీవాణి, శ్రీదేవి మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణంలో ఏర్పాటు చేసిన ఏఆర్ ఐ హాస్పిటల్ను ఏఐసిసి సభ్యులు సర్వోత్తం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ హాస్పిటల్ ప్రారంభించడం సంతోషకరమని తెలిపారు. సూర్యాపేట పట్టణంలో ఏర్పాటు చేసిన ఏఆర్ ఐ హాస్పిటల్ను ఏఐసిసి సభ్యులు సర్వోత్తం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ హాస్పిటల్ ప్రారంభించడం సంతోషకరమని తెలిపారు. ఏఆర్ ఐ హాస్పిటల్ డాక్టర్ మాట్లాడుతూ, కళ్లకు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు, ముఖ్యంగా శుక్ల ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించబడతాయని తెలిపారు. ఆధునిక సాంకేతికతతో అనుభవజ్ఞులైన వైద్యులు సేవలు అందించడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్ ఎండి పాషా మాట్లాడుతూ, ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 1 నెల పాటు ఉచిత ఓపీ సేవలతో పాటు ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సదవకాశాన్ని సూర్యాపేట పట్టణ ప్రజలు మాత్రమే కాకుండా పరిసర ప్రాంత ప్రజలు కూడా పూర్తిగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమణ, డాక్టర్ వనజ, అంజద్ అలీ, తంగెల్ల, కరుణాకర్ రెడ్డి, గడ్డం వెంకన్న, సుభాన్, జాఫర్, సుధాకర్, శ్రీనివాస్, వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ హాస్పిటల్ ప్రారంభంతో ప్రాంత ప్రజలకు మెరుగైన కంటి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. మీకేం టెక్నికల్గా చెప్పేది ఉన్నది, ఎందుకంటే చాలా కంప్యూటరైజ్డ్ తోటి కంటి పరీక్షలే, దాంతోపాటు సర్జరీస్ కూడా ఈరోజు ఇక్కడ అందుబాటులో తీసుకొచ్చినారు. చాలా సరళమైన ధరలకు పట్టణ ప్రాంతాల్లో ఇక్కడ మనకు అవకాశం ఉండాలి. హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే సూర్యాపేటలో స్థానికంగా ఉండాలి, అవకాశాలు ఉండాలనే ఆలోచనతో ఈరోజు మంచి ఐ హాస్పిటల్ ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషదాయకంగా ఉంది. దాంతోపాటు ఇక్కడ కళ్ళు జోడ్లు, మిగతా షాప్స్ కూడా ఇక్కడ పెట్టినారు. దానికి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అందుకోసం మంచి వినియోగదారులందరూ కూడా మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి, తర్వాత దేవుడు వాళ్ళని చల్లగా చూడాలని చెప్పి, రోజు వారి వ్యాపారం మంచి మంచి దినకరమైన వృద్ధికి చెందాలని చెప్పి ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నారు. శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్. ఏఆర్ కదా, ఏఆర్ కుటుంబం
స్థానికంగా ఏఆర్ఐ హాస్పిటల్ స్థాపించిన నేను డాక్టర్ రమణ గారి వనజ మేడం గారి ఆశీస్సులతో ఈ స్థాయికి ఎదగడానికి నా గౌరవనీయ అమ్మాయిన నాయనైన గురువులు దైవం డాక్టర్ రమణ గారు వనజ మేడం గారి దయ వల్ల చిన్నగా ఎదిగి చిన్న హాస్పిటల్లో ఎస్టాబ్లిష్ చేసుకొని బాబన్న గారి చేతుల మీదుగా ఓపెన్ చేసుకోవాలన్న కోరిక, వేణుగారి చేతుల మీదకి కావాలని నా కోరిక. నాకు సహకరించినందుకు మా పెద్దలకు అందరికీ థ్యాంక్స్, కృతజ్ఞత. హై టెక్నాలజీతో కేఆర్ ఫ్యాకో సర్జరీ, లాసిక్ ఫ్యాకో సర్జరీ, DCT, DCR మొదలగు ఆపరేషన్లు అన్నీ కూడా అవైలబుల్ మన హై టెక్నాలజీతో చేయబడింది. క్యాంప్స్, ఫ్రీ ఆపరేషన్స్, 1 month వరకు ఫ్రీ ఆపరేషన్స్, ఫ్రీ ఓపీ స్టార్ట్ అయింది. DHKVNS ఈరోజు సూర్యాపేట పట్టణంలో ఏఆర్ హై హాస్పిటల్ ఓపెన్ చేసుకోవటం చాలా శుభ పరిణామం. ఎందుకంటే భాష ఈ వృత్తిలో ఈ ఫీల్డ్లో గత 20 సంవత్సరాల నుంచి సీనియర్ కంటి డాక్టర్ అయిన డాక్టర్ రమణ గారి శిష్యరికంలో వారి దగ్గర కాంపౌండర్గా ఉంటూ ఈ స్థాయికి రావటం, రమణ గారికి ఎప్పుడు కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ఇక్కడ భాషా గారు ఎదగడం అనేది చాలా శుభ పరిణామం. అంతా ఆటోమేటిక్ మిషన్స్ ద్వారా కంటి పరీక్షలు చేయడం, పట్టణాలకు పోయి డబ్బు ఖర్చు పెట్టుకునే దానికంటే కూడా సూర్యాపేటలో కూడా ఇటువంటి బ్రహ్మాండమైన ఇది ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేయడం, మేము అంటే భాషకు అన్నీ తెలుసు. భాషను కోరేది ఏంటంటే సరసమైన ధరలు, పేదలకు సర్వీసు, అది ఆయన చేస్తూనే ఉండు, అది కొనసాగాలని అల్లాను మనస్ఫూర్తిగా ఈ విజయవంతంగా ఈ హాస్పిటల్ రన్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను. చేస్తున్నా నెక్స్ట్ అదే అయిపోయిందా? మంచిగా ఉన్నానా? నాకు వచ్చే సైడ్ జరిగాను తీసి చేది చూడండి అన్న, ఇక్కడ చూడండి అన్న ఒకసారి. అన్న ఇటు చూడన్నా, మీరు ఇటు చూడండి. నల్గొండ జిల్లా దామరచర్ల స్థానిక శ్రీ కోదండరామాలయంలో సత్య న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆలయ కమిటీ చైర్మన్ పడిగపాటి వెంకటరెడ్డి మరియు కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు సత్య న్యూస్ ఛానల్ యాజమాన్యానికి అభినందనలు తెలుపుతూ హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నల్గొండ జిల్లా దామరచర్ల స్థానిక శ్రీ కోదండరామాలయంలో సత్య న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆలయ కమిటీ చైర్మన్ పడిగపాటి వెంకటరెడ్డి మరియు కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు సత్య న్యూస్ ఛానల్ యాజమాన్యానికి అభినందనలు తెలుపుతూ హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిపోర్టర్లు, భక్తులు పాల్గొన్నారు.
ఏది మాది మాది రాకుండా సాయిబాబా వచ్చింది. అసలు నేను కూడా వస్తుంటా. మొత్తం వస్తాయి, టోటల్ వస్తాయి. రైట్ రావు ఇది వెనుక మీ గుడి పట్టుకోండి. సామాన్యాన్ని పెట్టి పెట్టాల్సింది. ఇది సత్యాన్ని ఛానల్. సత్య అంటే సాయిబాబా ఛానల్ సంబంధించిన ఛానల్. ఆయన మొత్తం సారు మొత్తం ఇది ఒక చేపిస్తున్నామండి. మన టెంపుల్ ఉంటుంది చూడండి. ఓకే డన్ రైట్. చిన్నప్పుడు ఇష్టమైంది వస్తువు చూడన్న ఒక మంత్ వస్తుంది అన్నది. ఇది ఎక్కడ ఎన్నో మంత్ అది నవంబర్లో ఉంది. కొద్దిగా ఉంటుంది. ఒకటేప్పుడు ఇది ఎప్పుడైనా ఏప్రిల్లో పెట్టాలా, ఎందుకంటే పండుగ వచ్చేది ఏప్రిల్ కాబట్టి ఏప్రిల్లో పెట్టాలి. చిన్నగా వచ్చిందన్న. చిన్నగా సార్ అంతే కంపల్ అంతే వస్తారు. మొత్తం పేపర్ వేయాలంటే కొంచెం కష్టమే లేదు. పేపర్ అంటే అది వేరే ఉంటుంది కథ. మళ్ళీ ఈ సాయిబాబా వచ్చినట్టు మాకు టెంపుల్ పట్టే సార్ సైడ్ అండ్ సార్ కొంచెం సరేనా అర్జున్ మనది సత్య న్యూస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వానికి చేరవేస్తూ ప్రజల ఎటువంటి ఇబ్బందులు సబ్బందులు ఉన్నా కానీ అవి ఏదో ఒక విధంగా ప్రభుత్వం దృష్టికి పోవాలంటే మీడియా మార్గంగానే పోతేనే తొందరగా పరిష్కారం అవుతాయి. కాబట్టి సత్య న్యూస్ ద్వారా ఈ దామర్చల్ల మండలం మిర్యాల నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఈ యొక్క ఛానల్ని ఆదరించి వారి యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయేందుకు మనకు సత్య న్యూస్ ఛానల్ అండగా ఉంది. కాబట్టి మన యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి పోయే విధంగా సత్య న్యూస్ కృషి చేస్తుంది. ముఖ్యంగా ఈ సత్య న్యూస్ ఛానల్ వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల శ్రేయస్సు కొరకు తన న్యూస్ను ప్రచారం చేస్తున్నందుకు సత్య న్యూస్ తరఫున అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు ప్రజల సమస్యలు ప్రభుత్వం దాకా తీసుకెళ్లే సత్య న్యూస్ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు దామర్చల్ల గ్రామంలో గల కోదండరామాలయం టెంపుల్లో సత్య న్యూస్ క్యాలెండర్ ఓపెనింగ్కి వచ్చేసిన ఆలయ కమిటీ చైర్మన్లకి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పబ్లిక్ అందరికీ సత్య న్యూస్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రజా సమస్యల్ని ఏలెత్తి చూపిస్తూ అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలని కూడా ప్రజలకు అందేటట్టు చేరవేస్తున్న సత్య న్యూస్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంకా మరిన్ని అభివృద్ధి చెందుతూ ప్రజా సమస్యలపై వెలికితీసి ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళినట్టయితే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి. కావున దీనిని ప్రత్యేకంగా ప్రజా న్యూస్ని సత్య న్యూస్ని ఎల్లవేళ ప్రజలు ఆదరిస్తారని కోరుకుంటూ తెలియజేస్తున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్మల హాస్పిటల్ రోడ్డులో ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన స్పర్శ్ పిల్లల హాస్పిటల్ను బుధవారం ప్రముఖ వైద్యులు డాక్టర్ ఊరా రామ్మూర్తి యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట మెడికల్ హబ్గా మారుతుందని అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్మల హాస్పిటల్ రోడ్డులో ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన స్పర్శ్ పిల్లల హాస్పిటల్ను బుధవారం ప్రముఖ వైద్యులు డాక్టర్ ఊరా రామ్మూర్తి యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట మెడికల్ హబ్గా మారుతుందని అన్నారు. సూర్యాపేటలో గత 10 సంవత్సరాల కాలంలో దాదాపుగా 200 ప్రైవేటు హాస్పిటల్స్ ప్రారంభమయ్యాయని, సూర్యాపేటలో రేడియాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి వైద్య సేవలు లభిస్తున్నాయని, మోకాళ్ళ చిప్పలు మార్చే వైద్యం సూర్యాపేట వైద్యులు చేస్తున్నారని, రాబోయే రోజుల్లో సూర్యాపేటలో బైపాస్ సర్జరీ కూడా లభిస్తుందని అన్నారు. సూర్యాపేటలో స్థానికుడైన తిరునగర్ భరత్ MBBS MD పూర్తి చేసి స్థానిక ప్రజలకు తక్కువ ధరలో వైద్యం అందించడం కోసం స్పర్శ్ పిల్లల హాస్పిటల్ను అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. చిన్న పిల్లల వైద్యం కోసం చాలా మంది హైదరాబాద్కు వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, స్పర్శ్ హాస్పిటల్లో తక్కువ ధరలో నాణ్యత గల వైద్యాన్ని పేదలకు అందించి ప్రముఖ హాస్పిటల్గా పేరు సంపాదించుకోవాలని ఆయన ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో IMA చైర్మన్ డాక్టర్ దాన్గే, నిర్వాహకులు డాక్టర్ తిరునగర్ భరత్, తిరునగర్ శ్రీనివాస్, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సూర్యాపేటలో స్పర్శ్ పిల్లల ఆసుపత్రి కొత్తగా డాక్టర్ తిరునగర్ భరత్ ఆధ్వర్యంలో ప్రారంభించబడింది. ఈ హాస్పిటల్ ఇవాళ సూర్యాపేట అనేది కాబట్టి దాదాపు 200 హాస్పిటల్స్, ఇవాళ డిఫరెంట్ స్పెషాలిటీస్, సూపర్ స్పెషాలిటీస్, ఇవాళ గ్యాస్ట్రోఎంట్రాలజీ కానీ, న్యూరాలజీ కానీ, యూరాలజీ కానీ, ఇవాళ అన్ని సంబంధించిన కార్డియాలజీ కానీ, ఇవాళ చాలా ఫాస్ట్గా ఒక 10 yearsని ఒక మెడికల్ హబ్గా సూర్యాపేట మాకు చాలా మారింది. అలాగే ఏ పేషెంట్ అయినా సరే ఇలా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సూర్యాపేటలో ఉన్న డాక్టర్లు హైదరాబాద్ పోకుండా ఇక్కడ హైదరాబాద్లో అయ్యే ఖర్చులో దాదాపు ఒక పావుకాలం ఖర్చుతుంటే ఇవాళ చాలా పేషెంట్స్ ఇవాళ బాగుపడడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండడం జరుగుతుంది. ఇంత ఇవాళ అభివృద్ధి చెందింది సూర్యాపేటకు. ముఖ్యంగా తిరునగర్ భరత్ వాళ్ళ సూర్యాపేట లోకల్ క్యాండిడేటు, వాళ్ళ ఫాదర్ బ్యాంక్ మేనేజరు, మదర్ టీచర్గా ఉండి ఓన్లీ పేద ప్రజల కోసమే ఈ హాస్పిటల్ ఇవాళ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తక్కువ ధరతోటి ఇవాళ సేవ ఉద్దేశంతో ఇది ప్రారంభించింది. కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఇవాళ ఇందులో చిన్నపిల్లలకు సంబంధించి NICU పెట్టాడు, ఫోటోథెరపీ పెట్టి, వార్మర్స్ ఉన్నాయి. ఇవాళ ఏ ప్రాబ్లం వచ్చినా సరే NICU ఉన్నది కాబట్టి ఖమ్మం కానీ హైదరాబాద్ కానీ ఎక్కడ వెళ్లకుండా ఇవాళ ఇలాంటి సెంటర్స్ ఇవాళ సూర్యాపేటలో చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. డాక్టర్ గారి కూడా చెప్తున్నా, పేదవాడు ఉంటాడు, ఉన్నవాడు ఉంటాడు, అందరినీ కూడా ఒకసారి చూసుకుంటూ పేద ప్రజలకు నువ్వు సర్వీస్ చేయాలని కోరుకుంటూ రానున్న రోజుల్లో ఇదే స్పర్శ హాస్పిటల్ ఇంకా ముందు అభివృద్ధి చెంది ఇంతకంటే పెద్దగా ఇంకా రానున్న ఒక పెద్ద హాస్పిటల్ కట్టి సూర్యాపేటలో చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఇలా సహాయం చేయాలని కోరుకుంటున్నా. అలాగే సూర్యాపేట IMA ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మా ప్రెసిడెంట్ ఆనంద్, సెక్రటరీ రమేష్, వీళ్ళందరూ కూడా ఈ అసోసియేషన్ మీకు ఖచ్చితంగా అండగా ఉంటుంది, మీకు సపోర్ట్గా ఉంటుంది. మంచిగా నువ్వు ప్రాక్టీస్ చేసి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని ఒకసారి పేరెంట్స్ కూడా సూర్యాపేట ప్రజలకు కూడా మంచిగా నువ్వు కూడా మంచిగా అభివృద్ధి కావాలని కోరుకుంటూ మరొకసారి నేను భరత్కు అభినందనలు తెలియజేస్తున్నాను.
యునైటెడ్ ముస్లిం మైనారిటీ హక్కుల సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ సంస్థానం ప్రధానమంత్రి రెవెన్యూ సంస్కరణలకు దిశానిర్దేశం చేసిన మహనీయుడు సాలార్ జంగ్ 197వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ సామాజిక నాయకులు హాజరై సాలార్ జంగ్ సేవలను స్మరించుకున్నారు. యునైటెడ్ ముస్లిం మైనారిటీ హక్కుల సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ సంస్థాన ప్రధానమంత్రి రెవెన్యూ సంస్కరణలకు దిశానిర్దేశం చేసిన మహనీయుడు సాలార్ జంగ్ 197వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ సామాజిక నాయకులు హాజరై సాలార్ జంగ్ సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ తాజుద్దీన్ మాట్లాడుతూ అభ్యుదయ భావాలతో పాలన సాగించిన సాలార్ జంగ్ నేటి పాలకులకు కూడా ఆదర్శప్రాయుడుగా నిలుస్తారని పేర్కొన్నారు. రెవెన్యూ వ్యవస్థను పటిష్టంగా నిలబెట్టిన దూరదృష్టి గల నాయకుడని, ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. సామాజిక కార్యకర్త రండిప్ పాషా ఖాన్ మాట్లాడుతూ నేటికి తెలంగాణ రాష్ట్రంలో భూ హక్కుల నిర్ధారణకు నవాబుల కాలం నాటి సర్వే రికార్డులే ప్రామాణికంగా ఉండడం సాలార్ జంగ్ చేపట్టిన భూ సంస్కరణల పగడ్బందీకి నిదర్శనమని తెలిపారు. భూ రికార్డులను వ్యవస్థీకృతంగా రూపొందించడం వల్లే ఇప్పటికీ అవే ఆధారంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు సాలార్ జంగ్ ఔన్నత్యాన్ని కీర్తిస్తూ నేటి రెవెన్యూ అధికారులు, పరిపాలకులు ఆయనను ఆదర్శంగా తీసుకొని పేదలు, చిన్నకారు రైతులకు సరైన న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మసీ అడ్వకేట్, నజీరుద్దీన్ అడ్వకేట్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అఫ్జల్ ఖాన్, ఫహీం ఖాన్, ముస్లిం లీగ్ పార్టీకి చెందిన రఫీ, చాంద్ పాషా, బీఎస్పీ నాయకుడు వంటపాక యాదగిరి, కలీం ఖాన్, జావీద్ తదితరులు పాల్గొన్నారు. हेलो आज 197 जन्मदिन सालार जंग मीर तुरावली खान का यहाँ मनाने सब शिरकत करें. आप सब लोगों को सबको सलाम करता हूँ. जो भी रेवेन्यू डिपार्टमेंट में आज तक भी अमल हो रहा है, कहानी और जो भी रेवेन्यू डिपार्टमेंट में आज जो भी हो रहा वो सब मीर तुरावली खान साहब शुरू करें. जब वो जमाने में जाते हैं, किसी का लैंड का मसला होता है, किसी को लैंड का जो डिटेल्स देखना है तो जब भी जाते हैं अपन नवाबों के रिकॉर्ड्स के बुनियाद पे ही आज भी जमीन किसके हकदार कौन है बोल के देखा जा रहा. उसका मतलब क्या है, 200 साल पहले जो जनाब सालार जंग जी की जो दिमाग और रीति थी, आज भी ऑल ओवर इंडिया इतनी टेक्नोलॉजी आने के बाद भी उनकी दिखावी रास्ते पे चल रहे बोले तो, और उनकी जैसे इंसानों की अपन तारीफ करना और उनकी याददाश्त कर लेना, और आज के नौजवानों को तो आज के अफसरों भी उनकी गाइडेंस की तौर पे काम कर रहे बोले तो अपन इसकी प्राउड की चीज़ है. इस दर में अपन यहाँ जो बैठे अलग अलग पार्टी से भी हो या ऑर्गेनाइजेशन से हो, सब लोगों से दरख्वास्त है कि उनके बारे में अपने के वक्त पे 2-4 लफ्ज़ बताने के लिए गुजारिश कर रहा हूँ. इसमें जो चाहे रेवेन्यू से रहने दो, चाहे कहीं से भी रहने दो, पहले जो है कायम करने वाले जो भी थे निज़ाम के ज़माने से और उससे पहले से जो है हमारे सालार जंग साहब जो है रेवेन्यू डिपार्टमेंट को 1956 में कायम करे. उससे पहले जो है हैदराबाद का एक जो है कंप्लीट एरिया जो है मुनक्किद किया गया था. इसके अंदर हैदराबाद का एरिया निज़ामाबाद, करीमनगर, इस तरफ के तमाम इलाके भी जो है हैदराबाद के अंदर कवर्ड थे. आज हैदराबाद जो है ना, आज निज़ाम सरकार का रहने दो, तमाम उनका जो है आज पैदाइशवा दिन है, 197 जो है पैदाइशवा दिन है. और इस हिसाब से जो है ना बहुत सारे चीज़ों में लोग जो है काम कर चुके हैं. हमें एक चीज़ ख़ास तौर से देखने में आती है, रेवेन्यू डिपार्टमेंट से ले लो आप,
आप ट्रांसपोर्ट डिपार्टमेंट से ले लो, रोड डिपार्टमेंट से ले लो, कौन से भी चीज़ों को देखिए आप कि जो है ना ये यहाँ से ही शुरुआत है। ये चीज़ें जो है ना तकरीबन लोगों को सुलह कम्प्लीटली जो है हर तरीके की फैसिलिटी होना बल्कि करे सो वो ज़माने में सोचे सो चीज़ आज जो है अमल में ला रही भी, वो पहले से भी अमल में है। इस हिसाब से जो है हम पुरानी हिस्ट्री को जो है भूलना भी नहीं चाहिए और उसका जो है हमेशा रिस्पेक्ट करना चाहिए। थैंक यू। ఈరోజు సాలార్జంగ్ గారి 197వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేను ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ స్టేట్ జనరల్ సెక్రటరీ చాంద్ పాషా మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఇండియన్ యూనియన్ యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ వాటిని అభినందిస్తున్నాను. మరియు వీళ్ళు ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటుంటారు. మరి రానున్న కాలంలో కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తారని ఆశిస్తున్నాము. మహనీయుల చరిత్ర అనేది ఈ తరాలకి తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో తీసుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నిజాం హయాంలో హైదరాబాద్ రాజ్యానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి సాలార్జంగ్ గారు తెచ్చినటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణ యునైటెడ్ ముస్లిం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సాలార్జంగ్ గారి 197వ జన్మదినోత్సవం సందర్భంగా మాస్ కాంప్లెక్స్లో నిర్వహించిన ఈ సభకు ప్రముఖులు వచ్చారు. అందులో సాలార్జంగ్ గారి సంస్కరణ గురించి తెలుసుకోవడం జరిగింది. కుతుబ్షాహీ రాజ్యాధికారం నుంచి ఆసిఫ్ జాయికి తెలంగాణ రాష్ట్రం చేంజ్ అయినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మరియు సాలార్జంగ్ తెచ్చిన సంస్కరణల వల్ల ఈరోజు వరకు తెలంగాణ ఆర్థికంగా అన్ని రాష్ట్రాల కంటే ముందుండడం మనం గుర్తించాలి. తెలంగాణ ఆసిఫ్ జాయి ప్రభుత్వానికి రెవెన్యూ అనేది ఒక భూమి నుంచి, తాడి నుంచి, ఎక్సైజ్ నుంచి వచ్చింది తప్ప ఇంకే వేరే ఏమీ లేవు. అలాంటి సంస్కరణలలో ప్రత్యేకంగా సిక్కా ట్రెజరీ నిర్వహించడం జరిగింది సాలార్జంగ్ గారు. మరి కోత్వాల్ సిస్టమ్, భూమి సంస్కరణలు, ఇలాంటి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఆసిఫ్ జాహీ నిజాం ప్రభుత్వానికి రెవెన్యూని తీసుకొని వచ్చి ఈరోజు సాలార్జంగ్ గారి జన్మదినం. సాలార్జంగ్ గారు 3 నిజాంల వద్ద ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో అన్ని శాఖల యొక్క సంస్కరణలు జరగడం జరిగింది. ముఖ్యంగా నీటిపారుదల రంగంలో, వ్యవసాయ రంగంలో పేదలకు మేలు జరిగేటటువంటి మాన్యాలు పంచిపెట్టడం జరిగింది. ఈయన ఆధ్వర్యంలో చెప్పుల మాన్యం, బలవత్ మాన్యం, శాఖలోల మాన్యం, అలా ప్రతి కులానికి, ప్రతి బహుజన కులానికి, బీసీలకు, ఎస్సీలకు, పేదవాళ్లకు భూములు పంచిపెట్టడం జరిగింది. పంచిపెట్టడమే కాదు, దాని మీద ఒక నిబంధన విధించడం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పద్మశాలి భవనంలో ఈరోజు శ్రీ భక్త మార్కండేయ స్వామి వారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట పద్మశాలి సంఘం అధ్యక్షులు ఎర్రకుంట్ల వెంకటేష్ పద్మశాలి జెండా ఆవిష్కరణ మరియు నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. వారు మాట్లాడుతూ శ్రీ భక్త మార్కండేయ స్వామి పద్మశాలిల మూల పురుషుడు, వారి వారసులమైన పద్మశాలీలు ఐక్యతతో ముందుకు నడవలసిన అవసరం ఉందని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పద్మశాలి భవనంలో ఈరోజు శ్రీ భక్త మార్కండేయ స్వామి వారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట పద్మశాలి సంఘం అధ్యక్షులు ఎర్రగుంట్ల వెంకటేష్ పద్మశాలి జెండా ఆవిష్కరణ మరియు నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. వారు మాట్లాడుతూ శ్రీ భక్త మార్కండేయ స్వామి పద్మశాలీల మూల పురుషుడు, వారి వారసులమైన పద్మశాలీలు ఐక్యతతో ముందుకు నడవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాన కార్యదర్శి దీకొండ వెంకటేష్, కోశాధికారి మురుగు మధుసూదన్, ఉపాధ్యక్షులు మండల శ్రీనివాస్, ఎర్రగుంట్ల చంద్రశేఖర్, సహాయ కార్యదర్శులు ఎక్కలదేవి భాస్కర్, కుసుమరాజు, అఖిల భారత పద్మశాలి అన్నసత్రం ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్, సహాయ కార్యదర్శి గుజ్జా బలరాం, ధర్మకర్తలు కైరంకొండ సుధీర్, పుల్గం చక్రపాణి, భోగ పురుషోత్తం, పులగం భిక్షపతి, గుజ్జా నిర్మల, బొమ్మ సూర్యనారాయణ, మాజీ కోశాధికారి మార్గం సుధాకర్, పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు ఎక్కలదేవి నరహరి, మాజీ ప్రధాన కార్యదర్శి అంకం రాజు, మాజీ కోశాధికారి పులగం బాలరాజు, వాస్తు నిపుణులు రచ్చ సురేష్, పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు గొర్ల జ్యోతి,
గుర్రం వసంత, భీమనపల్లి లక్ష్మీనారాయణ, మెరుగు అనిల్ బాబు, వల్లకటి సురేష్, మిర్యాల కృష్ణ మరియు పట్టణ పద్మశాలి కుల బాంధవులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్కండేయ జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, పద్మశాలి ఐక్యత వర్ధిల్లాలి, పద్మశాలి ఐక్యత, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి, జై మార్కండేయ, జై మార్కండేయ, పద్మశాలి ఐక్యత మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, పద్మశాలి ఐక్యత వర్ధిల్లాలి, పద్మశాలి ఐక్యత, జై మార్కండేయ, 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 జై మార్కండేయ. మన కులదైవమైన శ్రీ భక్త మార్కండేయ స్వామి జయంతి ఈరోజు మన కమిటీ హాల్లో జరుపుకోవడానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడికి విచ్చేసిన మన పద్మశాలి కుల బాంధవులు అందరికీ ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విషయానికి పద్మశాలి కుల బాంధవులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి ఈ సమర్పంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వచ్చే సంవత్సరం వరకు ఈ మార్కండేయ గుడి జయంతి వరకు తనలో చేస్తామని ఈ సందర్భంగా మేము వాగ్దానం చేస్తున్నాం. జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, పద్మశాలి ఐక్యత, పద్మశాలి ఐక్యత. మీరు మనము యాదగిరిగుట్ట పద్మశాలి కుల బాంధవులకు అందరికీ ఒక ముఖ్యమైన గర్వ ఏంటంటే ఈ గుడి నిర్మాణానికి తన వంతులు అందరూ సాయం చేసి దగ్గర నుండి ఈ గుడిమానికి అందరూ సహకరించగలరని ఈ సందర్భంగా మన కుల బాంధవులకు అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వారందరూ సహకారం మాకు ఎలవేళ ఇవ్వాలని ఈ సందర్భంగా వారిని మేము కోరుచున్నాం. జై మార్కండేయ, జై మార్కండేయ స్వామికి జై, మార్కండేయ స్వామికి జై, భక్త మార్కండేయ స్వామికి జై, జై మార్కండేయ, జై మార్కండేయ, పద్మశాలి ఐక్యత వర్ధిల్లాలి, జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి. మహర్షి అంతామే మనమంతా పద్మశాలి వంశీయులంతా మన భృగుమహర్షి సంతానం. మనం భృగుమహర్షి పుత్రుడైన ముఖండుడి భార్య మరుత్పతి, ముఖండుడి పుత్రుడు మార్కండేయుడు, మార్కండేయుడి భార్య అమరావతి. ఈరోజు మార్కండేయ స్వామి జయంతి కనుక మనమందరం ఆనందంగా సంతోషంగా జరుపుకున్నాము. జై మార్కండేయ స్వామికి జై జై జై. పద్మశాలి అందరూ అమ్ముకున్న
అన్నలకు మేడలు మిద్దెలాయే అమ్ముకున్న అన్నలకు మేడలు మిద్దెలాయే పద్మశాలి అన్నరో పట్టువ కమనేసరో రత్నాలు చుట్టెరో కండేలు పట్టెరో జై మార్కండే స్వామికి జై జై మార్కండే స్వామికి జై ఉమ్రావతి దేవికి జై. హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్న రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నేరాల అదుపునకు ప్రత్యేక దృష్టి సారించాలి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. రామోజీ నాయక్ తండాలో రెపరెపలాడిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా. రైతులకు ఉపయోగపడే వ్యవసాయ పనిముట్లు యంత్రాలను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా రైతులకు అందజేస్తుందన్న వ్యవసాయ శాఖ అధికారులు. పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపిన లయన్స్ క్లబ్ సభ్యులు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా ట్రినిటీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు. ఏఆర్ ఐ హాస్పిటల్ ను ప్రారంభించిన ఏఐసిసి సభ్యులు సాగోతం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి. సత్య న్యూస్ ఛానల్ క్యాలెండర్ ని ఆవిష్కరించిన ఆలయ కమిటీ చైర్మన్. ఆధునిక సౌకర్యాలతో స్పర్శ్ పిల్లల హాస్పిటల్ ప్రారంభించిన డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్. సాలార్జంగ్ 197వ జయంతి వేడుకలు అభ్యుదయ పాలనకు నేటికి ఆదర్శం. యాదగిరిగుట్టలో ఘనంగా శ్రీ భక్త మార్కండేయ స్వామి వారి జయంతి ఉత్సవాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.